రసాయనాలతో పండించే ఆహార పదార్థాలను తినటం వల్లనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి స్పష్టం చేశారు. రైతు నేస్తం ఫౌండేషన్ మరియు తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా అక్టోబర్ 7న హైదరాబాద్లోని సికింద్రాబాద్లో గల హరిహర కళాభవన్లో నిర్వహించిన సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు అరుదుగా కనిపించే బుద్ధిమాంద్యం, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు ఇప్పుడు వేలాది మందిలో కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరగాయ అద్భుతమైన పదార్థం. అది నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ, ఉసిరికాయ కానీ, చింతపండు కానీ, టమోటా కానీ అన్ని అద్భుతమైన ఆల్ఫా హైడ్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్. మామిడికాయలో మాత్రం గ్యాలిక్ యాసిడ్ అని ఒక అరోమాటిక్ ఫినాలిక్ యాసిడ్ ఉంది. అద్భుతం. ఎంత అద్భుతం అంటే ఇవి చిన్న పీకోగ్రామ్ మిల్లీగ్రామ్ లెవెల్లో మీ దేహంలో ఉత్పాదన అవుతున్న కార్సినోజెనిక్ మెటీరియల్ని అలాగే సెకండ్లలో నాశనం చేయగలిగే అద్భుత పదార్థాలు. ఈ పదార్థాల్ని అరిటాకు మీద చివరిలో కొద్దిగా వేసుకొని అలా నెక్కుతూ నోట్లో పెట్టుకుంటే మొత్తం ఆనందం, ఎంత ఆనందమో. దానికి తోడు పెరుగన్నంతో ఊరగాయ తింటే ప్రపంచంలో ఇంకేమీ అవసరం లేదు అనే ఆనందాన్ని నీకు ఊరగాయ తింటే బీపీ వస్తుందని చెప్పి తప్పిలు దూరం చేశారు. ఎంత మోసం అంటే మనం ఊరగాయ తినడం ఆపు చేసి గుడ్లు మాంసం తినడం వల్ల అందులో ఉన్న ఈ రసాయనిక పదార్థాలు జైవిక శాంద్రీకరణంతో 8 రెట్లు ఎక్కువగా మీ దేహంలోకి వెళ్ళటం మొదలయ్యి దాన్ని తయారు చేసేదానికి వాడిన కలుపు మందు నాశక పదార్థం మీ దేహంలో క్యాన్సర్ ఉత్పాదన చేస్తే, ఈ కలుపునాశక మందు పదార్థం క్యాన్సర్ ఉత్పాదన చేస్తుంది. ఏ నిర్ధారిత ప్రయోగాలు ఇంకా మేము చేస్తూనే ఉన్నాము, ఆగండి, ఇంకా కొన్ని రోజులు పడుతుందని ఈ విజ్ఞానులు చెబుతుంటే ఈ కంపెనీలు యథేచ్ఛగా ఈ క్రిమి కీట కలుపు నాశక మందు పదార్థాలని టన్నులు 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 ఈ భూమి మీద పోసి, మొన్న నా కాకినాడ నుంచి ఒక అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి, రక్తం క్యాన్సర్ వచ్చింది. 12 వయసు ఉన్నప్పుడు 4 సంవత్సరాల్లో పీల్చి పిప్పి చేసి రేడియోథెరపీ, కీమోథెరపీ, ఈ థెరపీ, ఆ థెరపీ, డబ్బులు చాలా ఉన్నాయి. వరి పెంచి 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 చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్ళకి పెద్ద జమీందారులు అమెరికాకు వెళ్ళి తపాసన చేయించుకొని వచ్చి చేతులు తుడుచుకున్న తర్వాత ఆ అమ్మాయి రక్త క్యాన్సర్ వచ్చిందని చివరకు రోజు వారానికి ఒక రోజు రక్తం వేయాలి. అంటే హిమోగ్లోబిన్ నాశనం అవుతుంది. దానికి పేరు AMN, LCH, EH, ఏదో పేరు పెట్టుకుంటున్నారు. చివరికి ఏమైంది, 16 జింకలాగా పరిగెత్తాల్సిన పాప మంచం మీద పడుకొని ప్రతి వారం రక్తం ఎక్కిస్తుంటే కుయ్యం కుయ్యం అని మొత్తం ఇంటిల్లిపాది జబ్బుతో ఉన్నట్టు పాడుతూ ఉంటే ఈ పుస్తకం ఆయన రాశాడు. దాన్ని చూసుకొని సిరిధాన్యాలు తిని పారిజాతం ఆకు, జామ ఆకు, రావి ఆకు, పప్పాయ ఆకు కషాయాలు వరుసగా వాడితే 6 నెలల్లో 6 వారాల్లో వారం పోయి 6 వారాలకు ఒకసారి రక్తం ఎక్కించేదానికి అయ్యి 6 నెలల తర్వాత హ్యాపీగా తయారైపోయి, సార్ హ్యాపీగా ఉన్నాను సార్. అంతా మనం పెంచుతున్న ఈ ధాన్యాలు, ఈ పదార్థాల నుంచే ఏ ఒక్కరూ చెప్పకుండా పోవటం వల్లనే ఈ కంపెనీలు ఇలా నాట్యం చేస్తున్నాయి మనందరి జీవితాలతో. అన్నిటికీ కారణం మీ నోట్లో పోతున్న ప్రతి ఒక్క ముద్ద, ప్రతి ఒక్క చుక్క. నేను చేసేది తప్పు అని మనం మనల్ని నిభాయించుకోలేక, నేను 20 సంవత్సరాల నుంచి ఇలా వేలెత్తి గట్టిగా గొంతు చించుకొని ఈ మైక్ చాలని చెప్తూ ఉన్నా కానీ మా తాతలు బియ్యం తింటున్నారు, వరి బియ్యం తింటున్నారు. లేదు నాయన, మీ తాత ముత్తాత వరకే, తర్వాత ముందు ప్రజలు అందరూ ఈ సిరిధాన్యాలనే తింటున్నారు. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా వెతికిన వరాహస్వామి, శ్రీనివాసుడు, మహావీర జైనుడు,
జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ తినింది ఈ ధాన్యాలే. ప్రీహిస్టారిక్ టైమ్స్. తర్వాత మాంసం మీద పడ్డాడు మానవుడు. తర్వాత మానవుడు ఆమ్నివోరస్ అని ఈ సైంటిస్టులు డిస్క్రైబ్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఈ రాజసం తామసంతో తట్టాడుకుంటూ సాత్వికం అనే పదానికి అర్థం తెలియక మొత్తం ప్రపంచమంతా ఎలా తయారైందంటే, ఆధ్యాత్మికతను బోధించే ఈ గురువులు జలపుష్పాన్ని తినొచ్చు అని చెప్తున్నారు. చేపలు జలపుష్పం అని పేరు. చేపలు తింటే మీ బుద్ధి బాగా అవుతుంది, ఇందులో ఓ మా యాసిడ్ ఉంది, ఈ యాసిడ్ ఉంది అని పెద్ద పెద్ద పేర్లు పెడుతుంటే, ఓ మై గాడ్, ఆ చేపలో ఉన్న లెడ్ సీసం గురించి ఎవరు చెప్పట్లేదే. ఆ చేపలు తిని మన పిల్లలు బుద్ధిమాంద్యులు అవుతున్నారు. చేపలు తిని బుద్ధిమాంద్యులు కావట్లేదు. ఆ చేపల్లో ఇరికించుకున్న పాదరసం సీసం మన పిల్లల్ని బుద్ధిమాంద్యులు చేస్తుంది. ఈ రసాయనిక పదార్థాలు మనల్ని బుద్ధిమాంద్యులు ఎంతవరకు అంటే, 120 సంవత్సరాల క్రితం 1,000,000 బుద్ధిమాంద్యులు పుడుతూ ఉంటే ఇప్పుడు 120 మంది బుద్ధిమాంద్యులు. గుడ్లు, మాంసము ఇవంతా దేవుడు మీకోసం పెట్టలేదు. బిలియన్స్ ఆఫ్ పిగ్స్, బిలియన్స్ ఆఫ్ కౌస్, 100 billions of chicken have been reared on this planet on a regular basis to kill more than 3 billion animals on a weekly basis. ఈ మానవుని మాంసద తవ్వకం ఎంత ఉందంటే ఇదంతా చాలదోను. సముద్ర గర్భానికి చెయ్యి వేసి అందులో ఉన్న 48% జలచరాల్ని కూడా నిర్నామం చేశారంటే లేనే లేవు, ఎక్స్టింక్ట్. ఎందుకు? అది తింటే ఇది అవుతుంది, ఇది తింటే అది అవుతుంది అని చెప్పుకునే ఈ విజ్ఞానుల మాయాజాలంలో పడి మీరందరూ 6 వారాలు, 1 వారం దోసకాయ, 1 వారం సొరకాయ, 1 వారం బూడిద గుమ్మడికాయ జ్యూస్ పొద్దున్న లేచి తాగండి. 9 వారాల్లో మీ హార్ట్ బ్లాక్లు మాయమవుతాయని నేను చెప్పానని మొన్న విజయవాడకి వెళితే 8 మంది ముస్లిం సోదరులు వచ్చి ముందు బెంచ్లో కూర్చొని, సార్ మాకు ఆల్మోస్ట్ వెరీ సిమిలర్ ఎక్స్పీరియన్సెస్, హార్ట్ బ్లాక్స్ అయిపోయాయి, చెయ్యి ఇటువైపు కదలక అటువైపు కదలక, తిమ్మిర్లతో తల తిరిగి పడిపోతే మీకు అందరికీ యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్ అంతా పని కావు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పిన వాళ్ళు చేసినా బతుకుతారో లేదో అని అనుమానం వ్యక్తం చేసినందుకు ఎందుకు చేస్తాము కదా అని ఏదో వీడు చెప్పాడు, సొరకాయ, దోసకాయ, బూడిద గుమ్మడికాయ అని, ఎలాగో చచ్చిపోతామని చేతులు ఎత్తేసి జ్యూసులు తాగారట. లో అండ్ బిహోల్డ్ 3 వారాలకే వాళ్ళకి రోగ గుణాలన్నీ మాట్లాడితే చాలా బాగుంది అని చెప్పి సిరిధాన్యానికి దోసకాయ రసం తాగితే 6 వారాల్లో నడిచే శక్తి వచ్చింది. 12 వారాల్లో ఇప్పుడు వాళ్ళు ఘంటాపదంగా చెప్పగలమని. మీ ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు పని లేదు, నీ ఆహారం సరి లేకుంటే ఏ మందు పని చేయదు. క్యాన్సర్ని నిజంగా దూరంగా ఉంచాలంటే మీ దేవులో ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి చిన్న నువ్వుల లడ్డును తినండి, మీ పిల్లల నోట్లో వేయండి. దానికి తీపి కోసం తాటి బెల్లం వాడండి, చెరుకు బెల్లం వాడకండి. మీరందరూ చేయాల్సింది ఏంటంటే, మాకు ఆ వరి వద్దు, ఈ కూరలు, అండుకూరలు, సామెలు, అరికలు తింటామని మీరు డెసిషన్ తీసుకోవాలి. దీనికి ఏ కోర్టు అవసరం లేదు. అవసరమా? మీరు ఆ డెసిషన్ తీసుకుంటే మొత్తం మన బంజరు భూమి రైతులందరూ ఫోకస్కి వస్తారు. కానీ ఎవరు మీకు అడ్డ వస్తున్నారు? ఈ కంపెనీలు, ఈ విజ్ఞానులు, ఈ డాక్టర్లు, ఈ రాజకీయ నాయకులు. అర్థమవుతుందా మోసం? బహిరంగమైందా పన్నాగం? కొరలు మంచివి, నువ్వులు మంచివి, ఉలవలు మంచివి, సజ్జలు మంచివి. సజ్జలు తింటే ఆడపిల్లలు పాపలు పుట్టితే 3 రోజుల్లోనే ముక్కి స్థలంలో పాలు వస్తాయి. నిజమైన పరిపూర్ణ ఆహారం మీ పిల్లలకి తయారవుతుంది అని ఒక్కడు చెప్పట్లేదు. సామెలు తింటే మీ జననాంగంలో ఉన్న ఆ భయంకరమైన కల్మషాలు 6 వారాల్లో నాశనం అవుతాయని ఎవరు చెప్పట్లేదే. అందరూ సిరిధాన్యాలు తినండి, బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు,
ఇవన్నీ కలుషితమైపోయాయి, ఇప్పటి నుంచి తినకండి. ఎందుకంటే మేము ప్రాయోగికంగా ఈ రోగాలన్నిటినీ మన దేహాల నుంచి దూరం చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ నా కళ ఏమిటంటే ఈ ఆహారం మీకు కాదు, ముందు వచ్చే తరాలకు. ఆ పిల్లలు కూర్చొని మా నాన్నకు క్యాన్సర్ ఉండిందట, మా తాత క్యాన్సర్తో చనిపోయాట, మా మామకు కాలు తీసేశారట గ్యాంగ్రీన్ అనే డయాబెటీస్తో, ఇవన్నీ పాతకాలపు రోగాలు, మాకు ఈ రోగాలు లేవు అని అందరూ సుఖంగా ఉండే భవిష్యత్తును కలగనున్నాను. ఆరోగ్య జీవితాన్ని మీరు కోరుకుంటూ ఉంటే రేపటి నుంచే ఈ విషయాన్ని మళ్ళా మననం చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అది బోనస్ నా